నెల్లూరు జిల్లా కోవూరు మండలం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో జిల్లా రైతు సమస్యలపై మీడియా సమావేశం జరిగింది. జిల్లా రైతు విభాగం అధ్యక్షులు శివుని నరసింహల్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తరువాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోవడంతో పాటు పిండికట్టలు, పురుగుమందులు వంటి వ్యవసాయ అనుబంధ వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగాయని అన్నారు. దీంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులపై ఇలాంటి భారం మోపలేదని పేర్కొంటూ ప్రస్తుతం రైతాంగంపై అధిక ధరల భారం వేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. పెరుగుతున్న ఖర్చులతో భవిష్యత్తులో వ్యవసాయ రంగం పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అనంతరం వైసీపీ నేత నీలపరెడ్డి ప్రసాద్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కవరిగిరి శ్రీలత, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి మల్లికార్జున రెడ్డి, కోవూరు మండల కన్వీనర్ అత్తిపల్లి అనూప్రెడ్డి, మావులూరు శ్రీనివాసులరెడ్డి, మహేష్, నలుబోలు సుబ్బారెడ్డి, జానాగౌడ్, కవరిగిరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రైతులందరికీ, నాయకులకు, పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసినదే, ఈ మధ్యకాలంలో తమిళనాడు, బీహార్లో రెండు మూడు రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగేదాకా పెట్రోల్, డీజిల్లు పెంచకుండా ఎలక్షన్లు అయిన తర్వాత పెట్రోల్, డీజిల్లు పెంచడం జరిగింది. దాదాపు 8.5 రూపాయలు, అంటే దాదాపు 9 రూపాయల దాకా పెట్రోల్ మీద, డీజిల్ మీద పెరగడం జరిగింది. గతంలో 2004లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు పెట్రోల్, డీజిల్ పెరిగితే లోకేష్ బాబు యువగళం పాదయాత్రలో సైకో ఇష్టప్రకారం డీజిల్, పెట్రోల్ పెంచేస్తున్నారని నా యాగి మాటలు మాట్లాడారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఈ విధంగా 8.5 రూపాయలు పెంచారు. పెంచింది కాకుండా రైతుల మీద భారం. ఇప్పుడు డీజిల్ పెరగంగానే రైతులు ట్రాక్టర్లు దుక్కులు దున్నేవాళ్ళు దుక్కు రేట్లు పెంచేస్తారు. తర్వాత ట్రాన్స్పోర్ట్, ఏదైనా సరుకులు వచ్చేవన్నీ ట్రాన్స్పోర్ట్ పెరుగుతాయి, నిత్యావసర వస్తువులు రేట్లు పెరుగుతాయి. ఏది కూటమి ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. చెప్పిన దానికి చేసిన దానికి ఆచరణ ఉండనే ఉన్నది. కాబట్టి అది కూడా కాకుండా మళ్ళీ పిండి కట్టలు, కాంప్లెక్స్ ఎరువులు ఒక్కొక్క బస్తాకి 400 నుంచి 375 నుంచి 400 వరకు పెంచడం జరిగింది. ఈ విధంగా పెంచుకుంటూ పోతే రైతు రాబోయే రోజుల్లో వ్యవసాయం చేయడం దండగని ఖచ్చితంగా మానేస్తాడు. ఆల్రెడీ బాబు గారు చెప్పున్నారు, వ్యవసాయం చేయబాకుండా చేస్తే మీకు గిట్టుబాటు కాదు అని చెప్తానే ఉన్నాడు. కాబట్టి ఎన్ని పెంచేస్తే ఎట్లా చేయకుండా పోతాడు ఉద్దేశంతో చేసినట్టుంది. కానీ ఈ విధంగా చేస్తే రాబోయే రోజుల్లో యువతలకు ఉద్యోగాలు లేవు. ఏదో కొంత పొలాలు తీసుకుని కౌలు చేసుకుంటున్నారు. ఆ కౌలు చేసుకునే వాళ్ళు కూడా మానేస్తారు. ఎందుకంటే ఈ విధంగా రేట్లు పెరిగిపోతే నారాదులు చూస్తే ఎకరాకి 5,000, ఇండికాటలు చూస్తే అన్ని కాంప్లెక్స్లు పెరిగినాయి. ఉదాహరణకి ఒక పాంప్లెట్ చూస్తాం చూడండి, మీకు చూడండి ఎంత పెరిగింది. 450 రూపాయల నుంచి 375 రూపాయల దాకా పెరిగినాయి. 9 రకాలు ఒక్కొక్క బస్తాకి, అంటే 50 కేల బస్తాకి. ఈ విధంగా పెరుగుతూ పోతే రాబోయే రోజుల్లో వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరు ఉండరు. యువత ఇప్పుడు కొద్దిగా గిట్టుబాటు అవుతుంది చేస్తున్నారు. ఈ విధంగా పెంచుకుంటా పోతే వాళ్ళు మానేస్తారు. పొలాలన్నీ కూడా పీడిపడిపోతాయి. రాబోయే రోజుల్లో ఆహార ధాన్యాన్ని కూడా కొరత ఏర్పడే పరిస్థితి ఉంది. రూపాయలు పెట్రోల్ ధర తగ్గించలేక జగన్మోహన్ రెడ్డి నానా తంటాలు పడ్డారు. మీరు పోయి పెట్రోల్ బంకుల కాడ సెల్ఫీలు తీసుకొని మేము వస్తే తగ్గిస్తాం, ఎరగదేస్తాం. దానికి జగన్ అసమంతంట. కళ్ళు మూసుకున్నావా నువ్వు? నీకు అసలు వ్యవసాయం, డ్యామ్ గురించి తెలుసా నీకు? అని గుంటూరు సభలో నల్ల జెండాలు నిరసన చూపించాడు ఆ చంద్రబాబు. అందుబాటులో మన పెన్నా డెల్టా, మన డెల్టా ప్రాంతం కాబట్టి మనకు అందుబాటులో ఉంటుంది, రైతులకు ఉపయోగపడుతుంది. రైతులకి ఏమాత్రం మంచి చేయాలన్నా ఈ 2 సంవత్సరాలు పూర్తయింది. ఇంక 3 సంవత్సరాల్లో ఆ 100 ఎకరాల్లో మీరు యాడ్లు అయితే ఏమి, కోల్డ్ స్టోరేజ్లు అయితే ఏమి, ఒడ్లు స్టాక్ చేసిన దానికి గోడాలకు అయితే ఏమి, రైతులకి ఉపయోగపడే విధంగా చేస్తారని చెప్పి కూడా, రైతులకి మేలు చేసే విధంగా కూడా చేస్తారని చెప్పి చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి గారు అయితే అక్కడ కేంద్రంలో ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. మనకి ఇక్కడ కావాలన్నా పర్మిషన్ వస్తుంది, కేంద్రంలో కావాలన్నా పర్మిషన్ వస్తుంది. దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని రైతులకు మేలు చేసే విధంగా షుగర్ ఫ్యాక్టరీలో రైతులకు సంబంధించిన ప్రతి వస్తువు, ప్రతి యార్డు అక్కడే ఉండాలని కూడా తెలియజేసుకుంటూ ఇంతటి అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఇంతటి కార్యక్రమాన్ని ఎల్లప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు
అదేవిధంగా సలహాలు సూచనలు ముందుండి నడిపిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద salient features ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.